సో చెప్పండి అన్న, నిన్న జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు అంటే ఈటల రాజేందర్ గారు కేవలం పదవి కోసమే, అలాగే బట్టలు కూడా తెచ్చి నడి రోడ్డుల గుంజలు తీసాను, ఈ విధంగా చేసిన కామెంట్స్ ఎట్లా వస్తాయి? ఈటల రాజేందర్ గారు ఉద్యమ నాయకుడు. ఇది ఈటల రాజేందర్ గారి నివాసం. డైలీ ఒక 500 నుంచి 1000 మంది వరకు ఈటల రాజేందర్ గారి దగ్గరికి సమస్యలు వస్తారు ప్రజలు, సామాన్య ప్రజలు. ఆయన కేవలం ఒక ఎంపీ మాత్రమే. అసలు ఈటల రాజేందర్ గారి దగ్గరికి రాష్ట్రంలో నలుమూల నుంచి ప్రజలందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ పెడుతున్న ఇబ్బందులు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాల మీద ఇలా ప్రజలందరూ వచ్చి అక్కడ ఆయనకు అందరూ కూడా తెలియజేసుకుంటారు వాళ్ళ బాధలు. ఆ సందర్భంగానే ఇలాంటి చేతగాని సీఎం ఉంటే ఎంత లేకపోతే ఎంత అని చెప్పి దిగిపోయిన ఒక వ్యాఖ్యల మీద ఈ రోజు ఈ కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ వాళ్ళు అందరిని రెచ్చగొట్టి ఈటల రాజేందర్ గారి ఇంటి మీదకి దాడికి ప్రయత్నం చేశారు. వాళ్ళ సిగ్గు చేయటం ఏంటంటే ఈటల రాజేందర్ ఇంటికాడి కాదు కదా, కిలోమీటర్ దూరం కూడా రాలేకపోయారు. అది మీ కాంగ్రెస్ వాళ్ళ బతుకులో. జగ్గారెడ్డి, ఇక జగ్గారెడ్డి సంగతి తెలుసు మీకు. ఏం చేయలేక సినిమాలు తీసుకుంటూ కూర్చుంటుంది ఆయన జీవితంలో. మొన్న ఓడిపోయిండు. ఆయనకు ఓటమితోనే ఆయన బతుకు మొత్తం క్లోజ్ అయిపోయింది, ఆయన రాజకీయ జీవితం క్లోజ్ అయిపోయింది. ఆయన చేసే పని ఏం లేక ఆయన ఇంట్లో కూర్చొని మాట్లాడు. ఇక యూత్ కాంగ్రెస్ నాయకులు అంటావా, ఆ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆడొకడు కల్తీ మధ్యం అమ్ముకుంటే మొన్న దొరికినాను బార్లా. గాంధీ వాడు బతుకు, వాడు యూత్ కాంగ్రెస్ వాళ్ళు, ఈ నాయకులు పొద్దున్న లేస్తే పబ్ల పోండి రేపిస్టులు అందరూ ఉన్నారు ఆ యూత్ కాంగ్రెస్ దాంట్లో. అసౌంట్ వాళ్ళని పెట్టుకుని ఇలా మా మీదకి వచ్చి, బీజేపీ కార్యకర్తల మీదకి వచ్చి, యువమోర్చా నాయకుల మీదకి వచ్చి దాడి చేస్తాం, ముట్టడి చేస్తాం అంటే బిడ్డ ఒకసారి వచ్చామంటే మీకు బద్దలు వలుతున్నాయి. ఈ రోజు మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం యువమోర్చా నాయకులు. మీకు తెలుసు భారతీయ జనతా యువమోర్చా గడిచిన 10-15 సంవత్సరాల నుంచి అటు కేసీఆర్ పైన, ఇటు రేవంత్ రెడ్డి మీద నిరంతరం నిరుద్యోగ సమస్యల మీద కానీ, యువత సమస్యల మీద కానీ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క దాని మీద పోరాటం చేస్తున్నాం యువమోర్చా. అలాంటిది మా యువమోర్చా నాయకులకు అండగా ఉన్న భారతీయ జనతా పార్టీ మీదకి వస్తే ఖచ్చితంగా మా యువమోర్చా పవర్ ఉందని చూపెడతాను. హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ నాయకులకు. ఫస్ట్ మీకు సిగ్గు శరం ఉంటే మీరు ఇచ్చిన 6 పథకాలు ఏవైతే ఉన్నాయో, 6 హామీలు ఉన్నాయో, మీ రేవంత్ రెడ్డిని, మీ గవర్నమెంట్ ని, మీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీని పట్టుకొని పోయి గల్లా పట్టుకొని అడుగురు. ప్రజలు మమ్మల్ని చెప్పులు తీసుకొని కొడుతారు, బయటికి ఏడిపోయినా కానీ మాకు ఎక్కడ కూడా ముఖాలు లేవు పబ్లిక్ తిరగడానికి. మీరు ఇచ్చిన హామీలు ఏమైనా చెప్పి వాళ్ళని అడిగండి. ఇంకోసారి బిడ్డ ఈటల రాజేందర్ గారి మీద కానీ, బీజేపీ నాయకుల మీద కానీ నోరు బారేసుకొని ఇంటి ముట్టడి కోసం వస్తామంటే ఇక్కడ 1000 మంది ఉన్నాం. ఇక్కడ వాళ్ళు తిప్పి కొడితే 50 మంది కూడా లేరు. పోలీసు వాళ్ళు 10 మందిని అరెస్ట్ చేశారు. అక్కడ మీరు వచ్చుంటే మీ పరిస్థితి ఏమైతుండే కదా. హెచ్చరిస్తున్నాం. దేశంలో కాంగ్రెస్ ముక్తి పోరాటం నడుస్తుంది. 3 రాష్ట్రాలు మిగిలినాయి. తెలంగాణ పోయినట్టే. కర్ణాటక ఇంకొక రాష్ట్రం ఉంది, అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ రానున్న అధికారంలోకి వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తుంది.